ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 2వ వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా నమ్మలేని అదృష్టం మీ జీవితం నక్కతోక తొక్కినట్లుగా మారిపోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును, దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఆగస్టు నెల 2వ వారం వృశ్చిక రాశి వారికి సంచలన మార్పులు. ఒక స్త్రీ ప్రవేశంతో అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయా లేదా అన్న విషయాలు కూడా చూసేద్దామండి. వృశ్చిక రాశి జాతకులకు ఆగస్టు నెల 2వ వారం మీ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతోంది. ఈ కాలంలో మీకు ఒక ముఖ్యమైన పరిచయమో లేదా ఇప్పటికే తెలిసినటువంటి ఒక మహిళ ద్వారా కొత్త అవకాశాలు, ప్రోత్సాహం లేదా సహాయం కూడా లభించే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఈ మార్పులు మీ యొక్క ఆలోచన విధానాన్ని, నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందండి. ఇటీవల కాలంలో మీరు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు కానీ, ఆలస్యాలు కానీ, నిరాశలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో కూడా మీకు మద్దతుగా నిలిచేటటువంటి వ్యక్తి కారణంగా కొన్ని మంచి పరిణామాలు కూడా జరగవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా జరగాలని చెప్పలేము, కానీ కొందరికి ఇది జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫలితాలు ఇవ్వడం ప్రారంభం కావచ్చు. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన ఒక పని పూర్తి అవ్వడం, రావాల్సిన డబ్బు రావడం లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించడం వంటి అవకాశాలు కూడా ఉండవచ్చండి. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించడం మంచిది. కుటుంబంలో శుభార్త కూడా వినే అవకాశం అయితే ఉంటుంది. బంధువులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తగ్గి సంబంధాలు మెరుగుపడతాయి. మీకు ధైర్యం చెప్పే, సరైన సమయంలో సరైన సలహాలు ఇచ్చే ఒక మహిళ మీ జీవితంలోకి కీలకమైన పాత్ర పోషించే అవకాశం అయితే ఉంటుందండి. ఆమె మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలవవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులకి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు కలిసి వచ్చే అవకాశము ఉంటుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు కూడా సాధించే పరిస్థితులు అయితే కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా సరే విశ్రాంతి సమయానికి ఆహారం, తగినంత నిద్రపైన శ్రద్ధ పెట్టడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వారం మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు ఇతరులను ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. అందుకే తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే దారిని చూపవచ్చు. అదృష్టం అనేది కేవలం యాదృశ్చికంగా వచ్చేది మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వారికి అవకాశాలు ఎక్కువగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ 2వ వారం మీ ముందుకు వచ్చేటటువంటి కొత్త పరిచయాలు, అవకాశాలు సానుకూలంగా స్వీకరించండి. ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష్య ఫలితాల విశ్లేషణ ఆధారంగా చెప్పబడినవి మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలను బట్టి ఫలితాలు అనేవి మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి అంటే వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు, ప్రశంసలు లేదా అభివృద్ధికి అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనబడవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకునేటటువంటి తెలివైన నిర్ణయాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా కూడా మారవచ్చు. ఇంట్లో చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనబడుతోందండి. అంతేకాదు
వ్యాపారాలు చేసేవారికి కొత్త కస్టమర్ లభించే అవకాశం కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు లేదా ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. పరస్పర సహకారం పెరుగుతుంది. మీపైన నమ్మకం ఉంచిన వ్యక్తుల ఆశీర్వాదం, ప్రోత్సాహం మీకు మరింతగా బలాన్ని ఇస్తుంది. ఈ వారం మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఓపికగా పరిశీలించండి. భావోద్వేగాల కంటే కూడా ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మీకు మేలు కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే గతంలో ఆగిపోయిన కొన్ని పనులు కూడా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య ఫలితాలు సాధారణ రాశి ఫలితాల ఆధారంగా చెప్పబడే మాత్రమే. వ్యక్తిగత జాతకం దశలో గోచారాలను బట్టి వ్యక్తికి కూడా భిన్నంగా మారవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి గుణగణాలు. వృశ్చిక రాశి వారు సహజంగానే ధైర్యవంతులుగా ఉంటారు. పట్టుదల కలవారుగా కూడా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే వ్యక్తులుగా ఉంటారు. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే అది పూర్తి అయ్యే వరకు కూడా వెనక్కి తగ్గరు. కష్టాలు ఎంత పెద్దవైనా సరే వాటిని ఎదుర్కొనేటటువంటి మానసిక బలం వీరిలో ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇతరులు గుర్తించిన విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకునేటటువంటి పరిశీలన శక్తి వీరికి ఉంటుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకునే తొందరపడకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి వారు నమ్మకానికి ఎంతో విలువిస్తారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే వారికి చివరి వరకు కూడా అండగా నిలుస్తారు. అయితే మోసం లేదా ద్రోహాన్ని మాత్రం వీరు అసలు సహించరు. అందుకే వీరికి నిజాయితీ గల వ్యక్తులు ఎక్కువగా నచ్చుతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి చాలా బలంగా ఉంటాయి. బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడరు. క్లిష్ట పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యం వీరికి ఉంటుంది. అందుకే ఉద్యోగం, వ్యాపారం లేదా నాయకత్వ బాధ్యతల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారు. ప్రేమ, కుటుంబ బంధాలకు వీరు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే వీరు సిద్ధపడతారు. తమ వారికి రక్షణగా నిలవడం వీరి యొక్క స్వభావము. ఆర్థికపరమైన విషయాల్లో వీరు సాధారణంగానే జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కష్టపడి సంపాదించడాన్ని నమ్ముతారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి స్థిరాస్తులు, ఆర్థిక స్థిరత్వం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరిలో ఉండే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయండి. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం, అనుమానం పెంచుకోవడం, కోపాన్ని మనసులోని దాచుకోవడం వల్ల ఇబ్బందులు కూడా గురి అవకాశం ఉంటుంది. క్షమించే గుణం, ఓర్పు పెంచుకుంటే జీవితంలో మరింత విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారి ముఖ్యమైన గుణాలు: అపారమైన ధైర్యము, అచంచలమైన పట్టుదల, నిజాయితీ మరియు విశ్వాసం, లోతైన ఆలోచన, నాయకత్వ లక్షణాలు, కుటుంబం పట్ల అంకిత భావము, కష్టపడి విజయాన్ని సాధించే స్వభావము, రహస్యాలను కాపాడే గుణము, ఆత్మవిశ్వాసము. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.